మా ఉద్యోగాలు మాకు కావాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగుల కోసం. రాజకీయ నాయకులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి తప్ప 1952 ఉద్యమం నుంచి నేటి వరకు రాజకీయ నాయకులు అందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే, నేపాల్లో ఎట్లయితే ట్రీట్మెంట్ జరిగిందో మీ పాపాలు పండినాయి. రాజకీయ నాయకుల స్వార్థపరమైన రాజకీయ నాయకులందరికీ నేపాల్ ట్రీట్మెంట్ తప్పదు. మిమ్మల్ని అందరినీ కాళ్ళు చేతులు ఇరగొట్టి కేపాల్ కి పంపాలా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? డైరెక్ట్ వార్నింగ్ నిరుద్యోగులకి. ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రొఫెసర్లు కూడా వాళ్ళ యొక్క డిప్రెషన్ మోడ్ లో, ఇవాళ అశోక్ సార్ లాంటి ఒక మేధావి కూడా ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి హింసాయుత చర్యలకు పాల్పడుతున్నారంటే, తెలంగాణ సమాజంలో ఉన్న 76 లక్షల మంది విద్యార్థులు, 50 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఇవాళ డాక్టర్ హరికృష్ణ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి నిలిచి గెలవాలి. రాజకీయ నాయకుల చేతుల్లో నిరుద్యోగులు బందీ కావద్దు. 50 లక్షల మంది నిరుద్యోగులారా మీరు కదలిరండి. చిన్న చిన్న గ్రూపులు ఏమైనా ఉంటే ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టండి. 60 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు నిరుద్యోగులు వాడుకుంటున్నాయి. కాబట్టి ఇలా హరికృష్ణ గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్న ఆస్మా గానీ, ప్రత్యూష గానీ, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కదిలేరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రాహుల్ గాంధీ, you promised so many promises but you are 100% failed. We are shame on you, Mr. Rahul Gandhi, Madam Sonia ji. This is the final warning from Telangana Youth and Employment. తప్పకపోతే మీకు కేపాల్ లాగా, నేపాల్ లాగా, శ్రీలంక లాగా ఉద్యమాన్ని మీరే ఆవాల్సింది. రేవంత్ రెడ్డి గారు, మేము ఫైనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంతవరకు మీరు నిరుద్యోగులతో చర్చలు జరపలేదు. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు చర్చలు జరగకపోతే మమ్మల్ని యుద్ధంలోకి మీరే దింపుతున్నట్టు. రేవంత్ అన్న, మీరు నాకు పర్సనల్ గా తెలుసు, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులతో ఇమీడియట్ గా చర్చలు జరపండి. నిరుద్యోగుల వల్లనే మీరు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. మీరు గినక వారం రోజుల్లో నిరుద్యోగుల్ని చర్చలకు పిలవకపోతే మేము యుద్ధానికి సిద్ధం, ప్రాణ త్యాగానికైనా సిద్ధం. తెలంగాణ అంటేనే నిరుద్యోగులు, తెలంగాణ అంటేనే విద్యార్థులు. మమ్మల్ని జైల్లో పెడతారా, ఎన్కౌంటర్లు చేసుకుంటారా, కేసులు పెడతారా? మేమైతే శాంతి కామకులం, పీస్ఫుల్ గా అడుగుతున్నాం. చర్చలకు పిలవండి, వీలైనంత వరకు వీళ్ళ డిప్రెషన్ ని తొలగించండి. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నా అది ప్రభుత్వ బాధ్యతే. ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వ బాధ్యతే. ఇప్పటికే మా పిల్లల్ని చాలా మంది గత 3 రోజుల నుంచి కేసులు పెడుతున్నారు. ఇలా హరికృష్ణ గారికో నాకో ఎందుకు రావాల్సి వచ్చింది? మేము ఎందుకు మీకు మద్దతు చెప్పాల్సి ఉంది? పౌర సమాజంలో ఉన్న కోదండరాం కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, 71 మంది పౌర సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పనిచేసిన మేధావులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా కేటీఆర్ దగ్గర నుంచి కవిత వరకు అన్ని పార్టీల నాయకులు ఆమరణ దీక్ష కూర్చోవాలి. 2 లక్షల ఉద్యోగాలు తప్ప తెలంగాణలో ఇంకో డిమాండ్ లేదు. కేసుల గురించి చెప్పండి. ఇప్పుడు 5 నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు 11 మంది మీద కేసులేనే కదా, వాళ్ళు అనర్హులు అవుతారు. మరి ఎట్లా పరిస్థితి? ఇది ప్రభుత్వం వడ్డించేటోడు మనోడు అయితే 69 ఉద్యమంలో జైలుకు పోయిన జైలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అట్లంటే రేవంత్ రెడ్డి మీద 120 కేసులు ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులు దేనికి అవుతున్నాయి? మా ఉద్యోగాలు మాకు అన్నందుకు కేసులు అవుతున్నాయి. వాళ్ళు ఏమైనా బాంబులు వేసిర్రా, లేకపోతే వాళ్ళు ఏమైనా చంపిర్రా? నేపాల్లో శ్రీలంక లాగా రావాలా? అంటే మీ ఇళ్ళని ముట్టడించి మిమ్మల్ని కాళ్ళు చేతులు ఇరగొట్టి మిమ్మల్ని ప్యాకప్ చేసేలాగా ఇట్లా చేస్తారు. తెలంగాణ ఓర్పుతో ఉంది. తెలంగాణ విద్యార్థులు 5 రూపాయల భోజనం చేసి పాపం ఉద్యోగం కావాలంటున్నారు. దయచేసి హింసకు ప్రేరేపించకండి. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆర్ లైక్ మై బ్రదర్. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ సివిల్ సొసైటీ. ఒకవేళ వారం రోజుల్లో నువ్వు చర్చలకు పిలవకపోతే బిడ్డ నీ సంగతి ఏందో నేనే చూస్తా. నన్ను చంపుతావా, ఎన్కౌంటర్ చేస్తావా చేసుకో. 50 లక్షల మంది నిరుద్యోగ తమ్ముళ్ళు తప్పుతో చెప్తున్నా, నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే వారం రోజుల్లో చర్చలకు పిలుచు, లేకపోతే ఢిల్లీలో మూవ్మెంట్ చేస్తాం. మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ, మేడం ప్రియాంకజీ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ సివిల్ సొసైటీ. ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ చేస్తే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులే. కాబట్టి మా ఆస్మా గానీ, మా ప్రత్యూష గానీ, మా జనార్దన్ గానీ, మా రవి గానీ, ఇక్కడ ఉన్న అంతా నిజమైన నిరుద్యోగులు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో లోఫర్లు, బ్రోకర్లు, టీఆర్ఎస్ లో లోఫర్లు, బ్రోకర్లు, పేటీఎం అంటే మీరు రంగులు మార్చే ఊసరవేళలు. ఎవరన్నా ఇంకొకసారి నిరుద్యోగుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడక కాళ్ళు చేతులు ఎదగకూడదని చెప్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఆగినాం. ఫైనల్ వార్నింగ్ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ నిరుద్యోగులు జరుపుతూ చెప్తున్నా, మేమిద్దరం అవసరమైతే ఆమరణ దీక్ష కూర్చుంటాం, జైలుకు పోతాం. దమ్ముంటే రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, వారం రోజుల్లో చర్చలకు పిలువు రేవంత్ అన్న. అనవసరంగా హింసకి రెచ్చగొట్టకు. తెలంగాణ విద్యార్థులు ఓపికతో ఉన్నారు, 50 లక్షల మంది ఓపికతో ఉన్నారు. డిబేట్, డిస్కషన్, డైలాగు ఖచ్చితంగా మేము ఒక 2-3 రోజుల్లో మేము వర్క్ షాప్ పెడతాం, కార్యాచరణ పెడతాం. నిరుద్యోగ సంఘాలన్నీ ఒకటే ఉన్నాయి. రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులకు ఎవరు ఆశపడట్లేరు. ఇక్కడ పేటీఎం బ్యాచ్ ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా నిజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, గరీబోళ్ళు. కాబట్టి 50 లక్షల మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మిస్టర్ రాహుల్ గాంధీ, యూ షుడ్ రెస్పాన్స్ అండ్ రియాక్ట్, otherwise we will come to your home also. You don't know the power of Telangana youth. This is final warning from Madam Sonia ji also. Madam, we are requesting you,
Because of you, we elected your Congress government. Madam Sonia ji, this is final warning from Telangana youth. Please protect and respect and democratically we are requesting you, please solve this problem. Otherwise, we start real war in Telangana movement. 2 లక్షల ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు ఇంతవరకు ఫుల్ఫిల్మెంట్ చేయలేదు. 420 హామీ 6 గ్యారంటీలు 420 హామీలు ప్రజాపాలన మా గవర్నమెంట్. ఇది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు ఎట్లుంటారో తెలియదు. ఆ మినిస్టర్లు ఎవరికి సఖ్యత ఉండదు. దీంతో పాటు కానిస్టేబుల్ 50,000 ఉద్యోగాలు ఇస్తని చెప్పిన నిండు సభలలో చెప్తుంటాడు రేవంత్ రెడ్డి. మా గవర్నమెంట్ వస్తే 1,00,000 ఉద్యోగాలు 1,50,000 కానిస్టేబుల్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ 50,000 కాదు కదా, కనీసం 25,000 వేసే దీన స్థితిలో ఉన్న గవర్నమెంట్ ని ఈ గవర్నమెంట్ ఉంటేంది పోతేంది. గవర్నమెంట్ నడపకుంటే నిన్ను నడపలేను, నా పరిస్థితి బాగాలేదు ఏమన్నంటే మా అక్కడ పైసలు లేవు, పండబెట్టి తొక్కుతాం, లంచా కొడుకని ఇష్టం అంటూ తిట్టుడు తప్పితే రేవంత్ రెడ్డి తిట్టుడు తప్పితే ఏం లేదు. సో మేము ఈ తెలంగాణ నిరుద్యోగ సేనలో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మీటింగ్ మేము ఒకటే చెప్తున్నాం. ఏదైతే 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పిండు దాన్ని 5,000కే కుదించి కావాలని ఇది చేస్తుంది తప్పితే ఆయన అసలు ఏమి చేసింది లేదు. ప్రజాపాలన 420 హామీలు 6 గ్యారంటీలు అని తప్పితే ఇంకేం లేదండి. అంటే ఇప్పుడు చాలా మంది మీద కేసులు అవుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? కేసులు అవుతున్నాయండి. అయినా నిరుద్యోగుడు ఎవరైతే నిరుద్యోగ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెడతారు బేషరత్గా. ఒకసారి కేసు పెడితే మళ్ళీ రాలేదు కదా బయటికి, కావాలని వాళ్ళ నిరుద్యోగుల మీద కేసు ఎట్లా తెలుసా, 2 నుంచి 3 సంవత్సరాలు జైలు ఉండేటట్టు, 2 నుంచి 3 సంవత్సరాలు శిక్ష పడేటట్టు కావాలని ఇది చేస్తారు. అలాగే పేడ్ ఆర్టిస్ట్ అంటాడు. పేడ్ ఆర్టిస్టులు ఎవరండి? నిరుద్యోగులు ఎవరైతే ధర్నా వేసి వానైతే అనుకూలంగా మాట్లాడితే, వానికి గవర్నమెంట్ అగెనిస్ట్ మాట్లాడితే వాళ్ళకి పేడ్ ఆర్టిస్ట్ అంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 20 మందిని అరెస్ట్ చేసిరో బేషరత్గా వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ మీద ఉన్న కేసులని ఉపసంహరించుకోవాలి. 2 లక్షలు కాదు కదా, 2,000 ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ప్రభుత్వం వచ్చినాక నుంచి. ఏం అడుగుతున్నాం సార్? మీరు ఇచ్చిన హామీనే అడుగుతున్నాం కదా. ఏం అడుగుతున్నాం? ఇవాళ మీరు ఒక 15 రోజుల నుంచి చూస్తున్నాం రెగ్యులర్ గా. ఏంటిది 5,000 నోటిఫికేషన్ తో ప్రభుత్వం నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తా అన్నది. మేమేం అడుగుతున్నాం? మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 5,000 నోటిఫికేషన్ తో మీరు నోటిఫికేషన్ ఇస్తే ఈ నిరుద్యోగుల పరిస్థితి, 15 లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగానికి రాస్తున్నారు. 15 లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఎస్ఐకి రాస్తుంటే మీరు ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ 5,000. ఆ 5,000 నోటిఫికేషన్ లో ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో 3,000 ఉంటాయి. 2,000 పోస్టులు ఏమో జిల్లాల వైజ్ గా వెళ్తే కేటగిరీ వైజ్ గా ఒక్క పోస్ట్ కూడా పోదు. అలాంటిది ఏంటి సార్? మీరు ఏ ఉద్దేశంతో ఈ 5,000తోని మీరు ఫిల్అప్ చేస్తా అంటున్నారు? మేమేం అడుగుతున్నాం? మీ మంత్రి పదవులు అడుగుతున్నామా? మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నామా? లేకపోతే మీ ఎమ్మెల్సీ అడుగుతున్నామా? మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్. మా చదువులు మేము చదువుకుంటున్నాం, మా బాధలు మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఆ 5 రూపాయలు భోజనం చేసి కడుపులో మంట అయ్యి చాలా రకాలుగా బాధపడి మేము సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుతుంటే మీరు ఏమంటారు? ముదిరిపోయిన బెండకాయలు అంటారా? ఎవరు ముద్ర పెట్టారు ఈ బెండకాయలని? మీరు వచ్చిన ఒక ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తున్నట్టయితే ఇవాళ వయో పరిమితి అనేది కొన్ని లక్షల మందికి వచ్చేది. మీరు ప్రభుత్వం వచ్చి రేపు డిసెంబర్ కు వచ్చేస్తే 3 సంవత్సరాలు అవుతుంది. అందరికి చాలా మందికి ఏజ్లు పోయినాయి. ఆ ఏజ్లు పోయిన వాటిని మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి సార్ అని మేము వేడుకుంటున్నాం. మేము వేడుకుంటే దానికి కూడా మీరు అరెస్ట్ చేయడం ఎందుకు సార్? అరెస్ట్ చేస్తున్నారు? మీ ప్రజాపాలన అన్నారు కదా, మీ ప్రజాప్రభుత్వం అన్నారు కదా. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజలు సంక్షేమంగా ఉండాలి కదా, స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి కదా. మరి ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మీరు స్వేచ్ఛ లేకుండా ఆర్టికల్ 90 క్లాస్ 1 ఆర్టికల్ పనిచేయకుండా చేస్తున్నారు కదా. ఇది పోలీస్ పాలన చేస్తున్నారు కదా. ఒక సిటీ సెంటర్ లైబ్రరీకి గేట్ తాళం వేస్తారు సార్. మేము మా నిరసన తెలుపుకోవడానికి, మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రభుత్వం వస్తే పోలీసు వాళ్ళు ఆ సిటీ సెంటర్ లైబ్రరీ గేట్ కి తాళం సార్. జీవితంలో నేను ప్రిపేర్ అవుతున్న కానీ నేను చూసిన ఏ ప్రభుత్వంలో అయినా సిటీ సెంటర్ లైబ్రరీ గేట్ కి తాళం వేయలే. అది పబ్లిక్ లైబ్రరీ. ఆ పబ్లిక్ లైబ్రరీ కూడా తాళం వేస్తారండి. ఎందుకు సార్ తాళం వేస్తారు? ఆ రోజు తాళం వేస్తే మీరు మా లైబ్రరీకి వచ్చేటోళ్ళ, మీ రాహుల్ గాంధీ మా లైబ్రరీకి వచ్చేటోళ్ళ, మీ అద్దంకి దయాకర్ మా లైబ్రరీకి వచ్చేటోళ్ళ, ఎమ్మెల్సీ గానీ మా సమస్యలు మీరు తెలుసుకోవడానికి వచ్చినా అన్నారు కదా. ఏది మా సమస్యలు తెలుసుకుని మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు చర్చలు ఎక్కడ జరిపించారా? ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి తాళం వేస్తే బలమూరు వెంకట
అన్న గానీ మన రియాజ్ సార్ గానీ కోదండరాం సార్ గానీ అగులు ముళ్ళు గానీ వచ్చేటోళ్ళ ఆ రోజు ఏమో మీరు వచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టని వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ రోజు మెదలకుండా ఉంటారా? ఏం పాపం చేసినాం సార్ మేము? చాలా మంది మీద కేసులు అవుతున్నాయి కదా. అదే నేను అంటున్నా, నిన్న మా దిల్సునగర్ 11 మంది మీద, ఇక్కడ అశోక్ నగర్ చిక్కడపల్లిలో ఒక 15 మంది మీద కేసులు అయినాయి. ఏం సార్ మేమేం పాపం చేస్తున్నాం? మేమేం చేసినాం? ఉద్యోగ నోటిఫికేషన్ మేము అడుగుతున్నాం, దానికి కూడా కేసులు చేస్తారా సార్? మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇవ్వండి. ఇవ్వని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఏం చూశారో ఇది ఈ ప్రభుత్వం చూడబోతుంది. ఇదే మా డిమాండ్. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ అడుగుతున్నా, ఏం అడుగుతున్నాం? కానిస్టేబుల్ ఉద్యోగానికి 36 సంవత్సరాలు వయో పరిమితి ఇవ్వండి. ఎస్ఐ ఉద్యోగ వయో పరిమితిని 38 సంవత్సరాలు ఇవ్వండి. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ నోటిఫికేషన్ ని 20,000 నోటిఫికేషన్ తోనే ఇవ్వండి. మీరు 5,000 నోటిఫికేషన్ తోనే ఇస్తే ఆ 5,000 నోటిఫికేషన్ లో అది ప్రాసెస్ అయ్యేసరికి ఆ రిక్రూట్మెంట్ దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుంది. ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది, మెయిన్స్ ఎగ్జామ్ మీద రిజల్ట్ ఇచ్చి వీళ్ళని ట్రైనింగ్ పంపించే 2 సంవత్సరాల పీరియడ్ పడుతుంది. ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో మీరు 5,000 నోటిఫికేషన్ ఇస్తే చాలా మందికి ఒకవేళ 5,000 నోటిఫికేషన్ లో ఈ బ్రదర్ లాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోతే వాడికి ఏజ్ పోతుంది. వాడు ఇన్ని సంవత్సరాలు ఉండి ఏజిపోతుంది. అందుకే మేమేం అడుగుతున్నాం, మీరు 5,000 కాకుండా ఒకేసారి 20,000 నోటిఫికేషన్ ఇస్తే ఇలాంటి బ్రదర్ ఎన్నో సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న బ్రదర్ చిన్న ఒక అర మార్కుతోనే, ఒక మార్కుతోనే, ఒక చిన్న లాంగ్ జంప్ తోనే, ఒక చిన్న షార్ట్ పుట్ తోనే మిస్ అయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అదే అడుగుతున్నాం మేము. అదే నేను అడుగుతున్నాం. పేట్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళు. మరి మేము ఆ రోజు రాహుల్ గాంధీ పక్కన ఉన్నాం కదా, మరి ఇప్పుడు మీ రాహుల్ గాంధీకి మీ కాంగ్రెస్ వాళ్ళు పేట ఆర్టిస్టులమా? మరి ఆ రోజు మీ బలమూరి వెంకట పక్కన ఉన్నాం కదా, ఆ రోజు రియాజ్ సార్ పక్కన ఉన్నాం కదా, ఆ రోజు కోదండరాం సార్ పక్కన ఉన్నాం కదా, మరి అప్పుడు ఈ నిరుద్యోగులు అందరూ పేట ఆర్టిస్టులా? ఎలా మాట్లాడుతున్నారండి? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది ప్రజాస్వామ్యం లాగానే ప్రభుత్వం ఎవరిస్తుందా? ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఇప్పటి కూడా రిక్వెస్ట్ అనే చెప్తున్నాం, మీరు నిరుద్యోగుల ఆకృతం చూస్తారు, ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటున్నారు, మేము తెచ్చుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ఏమైనా దృష్టితోనే అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ విధంగా మీరు 20,000 నోటిఫికేషన్ తో ఇవ్వండి. ఏజ్ రిలాక్సేషన్ 36-38 సంవత్సరాలు ఇవ్వండి. మా నిరుద్యోగుల మీద పెట్టిన కేసులు ఖచ్చితంగా ఎత్తేయాలి. లేని పక్షంలో ఈ నిరుద్యోగులకి ఈ సత్తా ఏంటో మీరు చూడబోతారు కూడా అని నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.